ఫస్ట్లీ అరవింద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా అయిపోయేసరికి లాస్ట్ 2-3 మంత్స్లో నాకు ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని. అరవింద్ గారు లేకుండా, వాసు లేకుండా, ఈ టీం అందరు లేకుండా, వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు ఒక సినిమాలో, అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుద్దని. కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు. మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు నన్ను నమ్మావు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, ఆ టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. నేను చందు ఇది 3వ సినిమాకి నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకంటే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ వెల్ విషర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.